వీళ్ళకి వయసు వచ్చేటప్పటికి పెళ్లి గురించి ఏం చెప్పేవాడిని అంటే, మనం అందరికీ మాదిరిగా ఉండాలమ్మా. యేసుప్రభుని నమ్ముకున్నాక మనకి ఇంకా క్యాస్ట్ ఉండకూడదు, కాబట్టి ఇంటర్ క్యాస్టే చేసుకోవాలని చెప్పేవాడిని అండి. ఓకే. 1. 2, అన్యాచారం ఇది, కట్నాలు ఇచ్చుకోవడం, అది మనం తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఓకే. నేను చిట్టి తల్లికి ఇవ్వను, మీకు ఇచ్చుకోను, మీరు దానికి అలాగా ఇదైతే చూపించాలి. పన్యుల పద్ధతిలో మనం చేసుకోకూడదు. తర్వాత మీరు సేవ చేయాలి కాబట్టి మీరు సేవకుల పిల్లల్ని చేసుకోవాలన్న. ఓకే అండి. ఎందుకంటే వాళ్ళకి కూడా సేవ అంటే నేను ఎలా ఉన్నానో మరి ఉన్న పాస్టర్ గారు అలాగే ఉంటారు కదండి. అలా ఊహించి నేను అందుకనే పాస్టర్ గారి పిల్లలకి అన్నీ తెలుస్తాయి, అందుకు మీరు పాస్టర్ గారి పిల్లల్ని చేసుకోవాలి, ఇంకెవరిని చేసుకోకూడదు ఓకే అండి. అని ఈ 3 విషయాలు చెప్పానండి. దేవుడు నిస్సి బాబుకి ఒక బాబుని పాపని ఇచ్చారండి. ఓకే. చిట్టి తల్లికి ఒక బాబు అండి, రెవల్యూషన్ బాబు ఒక పాప అండి. దేవుడు 2 మనవల్ని 2 మనవరాలని ఇచ్చారండి. ఓకే, చాలా సంతోషం అండి. మమ్మల్ని పట్టించుకోవడమే కాకుండా మా పిల్లల్ని కూడా అంత జాగ్రత్తగా పట్టించుకున్నాడండి దేవుడు. స్తోత్రం. నేను ఇప్పటికీ రోజు కృతజ్ఞతలు చెప్తానండి. ప్రభా మా పట్ల ఎంత శ్రద్ధ చూపించేవాడిని. చాలా హ్యాపీగా ఉంది మీతో ఇవన్నీ చెప్పడం. చాలా సంతోషం అండి.